ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వెనకాల ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి? ఉదాహరణకు ఆర్జీ గారు ఉన్నారు. ఆయన చెప్పేటువంటి మాటలు, పెళ్లి గురించి చెప్పేటువంటి విషయాలు, జీవితం గురించి చెప్పేటువంటి విషయాలు, ఇండివిడ్యువాలిటీ, లైఫ్ స్టైల్, వీటన్నింటికి చాలామంది యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. కొంతమంది ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంతమంది ఎందుకు ఆర్జీ గారిని తిడతారు. అంటే ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వరు? కొంతమంది ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా తిడుతుంటారు. అంటే దీని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఆ వ్యక్తికి ఆల్రెడీ మైండ్లో అలాంటి రా థాట్స్ ఉంటాయి. ఇది మెయిన్ రీజన్. ఏంటంటే ఇప్పుడు అజయ్ గారు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళి సరైన పద్ధతి కాదు, జీవితం సంకనాకి పోద్ది, ఇండివిజువల్ లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిది, హ్యాపీగా ఎవరి పని వాడు చేసుకొని ఉండొచ్చు, ఎలాంటి రిస్క్ టెన్షన్స్ ఇవన్నీ ఉండవు అనేది ఆర్జీ గారు చెప్పేటువంటి విషయం. ఇలాంటి విషయాలే, ఇలాంటి రా థాట్సే ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడే ఆర్జీ గారు చెప్పేటువంటి విషయాలు నచ్చి నాలాగే ఆర్జీ గారి ఆలోచనలు కూడా అని చెప్పేసి ఆ ఆర్జీ గారు చెప్పేటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మెయిన్ అతన్ని ఫాలో అవడానికి అసలు కారణం ఏంటంటే, అతను ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఒక సొసైటీలో మంచి పాపులర్ ఫిగర్ కాబట్టి, అతనికంటే ఒక పాపులారిటీ ఉంది కాబట్టి, వీళ్ళలో ఉన్నటువంటి రా థాట్స్ అతను చెప్తున్నాడు కాబట్టి అతన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆర్జీ గారిని ఎందుకు తిడుతుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అతను చెప్పే మాటలకు అట్రాక్ట్ కాకుండా, అతని లైఫ్ స్టైల్ కానీ నచ్చక ఎందుకు తిడుతుంటారు, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఎందుకు తిడుతుంటారు అంటే, ఆర్జీ గారి లైఫ్ స్టైల్ని చూసి తిట్టే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ ఆలోచన విధానాల్లో అలాంటి రా థాట్స్ ఉండవు. వాళ్ళలో ఎలాంటి రా థాట్స్ ఉంటాయంటే, పెళ్లి చేసుకోవాలి, చక్కగా సంసార జీవితాన్ని అనుభవించాలి, ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా పాటించాలి, అదే జీవిత విధానం అని చెప్పేసి ఎవరైతే ఒక రా థాట్స్ని పెట్టుకొని ఉంటారో, అలాంటి రా థాట్స్కి ఆర్జీ గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది వ్యతిరేకం కాబట్టి, ఇక్కడ ఆర్జీ గారి లైఫ్ స్టైల్కి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళు చక్కగా సంసారం జీవితాన్ని అనుభవించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, జాబ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇక్కడ ఆర్జీ గారి లైఫ్ స్టైల్ వీళ్ళకి వ్యతిరేకం. వీళ్ళ రా థాట్స్కి, వీళ్ళ ఆలోచనలకి ఆర్జీ గారి లైఫ్ స్టైల్, అతని మాటలు, అతని పద్ధతులు అన్నీ వ్యతిరేకం కాబట్టి ఆర్జీ గారు అంటే నచ్చదు. చాలా కోపం వస్తుంది, అందుకే ఆర్జీ గారిని వాళ్ళు తిడుతుంటారు. ఆర్జీ గారిని ఫాలో అయ్యే వాళ్ళు, అతని లైఫ్ స్టైల్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతన్ని ఇష్టపడే వాళ్ళు, అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే, ఆల్రెడీ వాళ్ళ మైండ్లో అలాంటి రా థాట్స్ ఉంటాయి, అలాంటి విషయాలంటేనే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆర్జీ గారు చెప్పేటువంటి విషయాలు వాళ్ళకు నచ్చుతాయి. ఆర్జీ గారు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆర్జీ గారిని ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఇన్ఫ్లుయెన్స్ కాకపోవడం వెనకాల ఉన్నటువంటి అసలు మెయిన్ రీజన్. ఎవరైనా కానీ వాళ్ళలో ఎలాంటి రా థాట్స్ ఉంటాయో ఆ రా థాట్స్కి అనుకూలంగా అవే పద్ధతుల్లో ఎవరైతే టీచింగ్ చేస్తారో, బుక్స్ రాస్తారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే,
ఒక సొసైటీలో ఒక స్టాండ్, ఒక పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఫాలో అవడం అనేది జరుగుతుంది. సేమ్ వాళ్ళకు అలాంటి రా థాట్స్ ఉంటాయి, వీళ్ళకి అలాంటి రా థాట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకు సొసైటీలో ఒక మంచి పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఆ పాపులారిటీని వీళ్ళు అనుసరిస్తారు. వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇష్టపడడానికి కారణం ఏంటంటే సేమ్ రా థాట్స్ వాళ్ళలో కూడా ఉంటాయి కాబట్టి ఇష్టపడుతుంటారు. నాలాగే ఈ వ్యక్తి కూడా చాలా మంది తిట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి రా థాట్స్ కి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల్ని, స్పీచెస్ ని, బుక్స్ ని వ్యతిరేకిస్తుంటారు, తిడుతుంటారు. ఎవరైనా కానీ వాళ్ళలో ఎలాంటి రా థాట్స్ అయితే ఉంటాయో అలాంటి విషయాలనే, అలాంటి పద్ధతులనే బుక్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా ఎవరైతే చెప్తుంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళకి వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మెయిన్ థింగ్.